హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ మూడిట్లో మీకు ఏ పేపర్ అంటే ఇష్టమో దాన్ని కూడా కామెంట్ చేయండి. ముందుగా మనం ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ప్రతి ఇంటికి హై స్పీడ్ నెట్ అంటండి, ఏడాదిన్నరలో అందించేందుకు చర్యలు. యాక్చువల్గా ఈ హై స్పీడ్ నెట్ అనేది 2014-19 మధ్యలోనే ఆల్మోస్ట్ అందరికీ వచ్చేది. సో దాని తర్వాత గవర్నమెంట్ మారిన దానివల్ల అది స్లో అయిందనమాట. లేకపోతే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ పాటికి గవర్నమెంట్ ఇంటర్నెట్ అనేది ఉండేది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హై స్పీడ్ నెట్ ఇచ్చేవాళ్ళు. సో దాన్ని చూసుకుంటే, గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో ఒప్పందం 13,426 గ్రామాల్లో అమలు. రాష్ట్రంలో 1 ఫ్యామిలీ 1 ఏఐ ఎక్స్పర్ట్ విధానం. ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు. కేంద్ర సాయంతో ఫైబర్ నెట్ కనెక్షన్లు పెంచుతాం, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి అనేసి రాశారనమాట. సో అభివృద్ధి పరుగు అని చెప్పేసి అన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందిస్తున్నాం, సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం, ప్రజా రాజధానికి అమరావతిని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానుగ్గా ఇస్తాం. కేంద్ర రాష్ట్రం చేసే మంచి గ్రామీణ డక్ సేవకు జనంలోకి తీసుకెళ్ళాలి. తపాలా సేవలకు సాటి లేదు అని చెప్పేసి ఈ జీడిఎస్ సేవలు ఉన్నాయి కదండి పోస్టల్ డిపార్ట్మెంట్లో, సో వాళ్ళని పొగుడుతూ ఒక వ్యాఖ్య చేశారనమాట. సో దాన్నే ప్రధానంగా రాశారు. అంటే జీడిఎస్ సేవలు అనేది, గ్రామీణ డక్ సేవకులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి విలేజ్లో. సో అది కనుక లేకపోతే ఆల్మోస్ట్ ప్రతి పోస్ట్ ఆఫీసులో పనులు చాలా పెండింగ్ పడిపోతాయి. సో వాళ్ళకి తగిన గుర్తింపు రావాలనేసి వస్తే చాలా మంచిదండి. సో శాలరీస్ కూడా వాళ్ళకి కొంచెం పెంచాలి, బాగుంటుంది. సో తిరుమల అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ అండి, నెయ్యి కల్తీకి చెక్కిపెట్టేలా ప్రభుత్వ నిర్ణయం. 25 కోట్ల FSSAI నిధులతో ఏర్పాటు. మార్చి నుంచి ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయంట. ఫ్రాన్స్ నుంచి ఈ టంగ్ ఈ నోస్ మిషన్లు. 200 రకాల అవశేషాలను గుర్తించే సామర్థ్యం అండి. సో కల్తీ నెయ్యి జరిగింది కదా, సో 2019 నుంచి 24 మధ్యలో అనేసి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, సో అటువంటి ఆరోపణలు కానీ అటువంటి విషయాలు కానీ జరగకుండా ఉండడానికి ఒక అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ని తిరుమలలో రెడీ చేస్తారంట. సో దాని గురించే వేశారనమాట. సో 200 రకాల అవశేషాలు అనమాట. సో ఆ 200 రకాలు అందులో ఏమున్నాయో ప్రతిదీ మానిటరింగ్ చేసి, ఒకవేళ ఉండకూడదు ఏదైనా ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తుందంట. సో అటువంటి ఇది రాశారంట. సో ఇక అన్నిట్లో ఆయనే కీలక కేసుల రిపోర్టులో అజయ్ కల్లం రెడ్డి ప్రస్తావన. ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పన్న పోస్టింగ్కు నాడు సిఫార్సు చేసింది ఆయనే. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడు అప్పన్న, బెవరేజెస్ కార్పొరేషన్లో ఎండీగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు పోస్టింగ్లు కూడా లేఖలో ఈయనే రాశారంటండి. సో 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో A2, A3లు వారే. నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజయ్ కల్లం శ్రీవాసుల లేఖలంట. సో ఆ కల్తీ నెయ్యి విషయం కానీ, లిక్కర్ కేసులు కానీ ఇటువంటివన్నీ చూస్తే వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇప్పించమని అజయ్ కల్లం గారే రికమెండ్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారికి. సో దాన్ని బట్టి ఆయన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారనేసి ఒక వార్త అయితే రాశారండి. సో దాని గురించి డీటెయిల్గా చూస్తే, చిన్నప్పన్న, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ వీరి గురించి మన రాష్ట్రంలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ముగ్గురి పేర్లు తరచూ వార్తలకు వస్తున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్న తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు. గత ప్రభుత్వంలో ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా ఉంటూ తిరుమల వ్యవహారాల్లో చక్రం తిప్పాడంట. సో వాటి నాటి బెవరేజెస్ కార్పొరేట్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్లు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో A2, A3 నిందితులుగా ఉన్నారు. ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా ఉన్న చిన్నప్పనను, బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని, కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ని నియమించాలని సిఫార్సు లేఖలు రాశారంట. ఇద్దరు ఒకటే అంటండి. సో ఆయన నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లం రెడ్డి సిబిఐ సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడిందంటండి. సో వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు లేఖలు రాసింది ఈయనే అంట. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సిఫార్సు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి పోస్టింగ్లు ఇప్పించారంటండి. సో అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో కూడా అజయ్ కల్లం నుంచి సిబిఐ సిట్ స్టేట్మెంట్ తీసుకుంది. ఇదే తరహాలో తిరుమల కల్తీ నెయ్యి కేసు, లిక్కర్ కేసులోనూ అజయ్ కల్లం స్టేట్మెంట్ ఇచ్చారంటండి. సో ఇప్పుడున్న కేసులన్నింటిలోనూ అజయ్ కల్లం రెడ్డి
ఒక కీ పాయింట్గా మారనున్నారనమాట. సో అట్లాగే ప్రధాని మోడీ గారు నిన్న రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం విరుచుకుపడ్డారనమాట. ఏమిటి నగ్న రాజకీయం, ఇప్పటికే నిస్సిగ్గుగా ఉన్నారు, ఇంకా చొక్కాలు ఇప్పడం ఎందుకో అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారండి. ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలపై తీరుపై మోదీ ఆగ్రహం. ఆ పార్టీ సైద్ధాంతిక దివాలా కోరతనానికి ఇది నిదర్శనం. పురాతన పార్టీ పతనమైంది, సొంత దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోంది. కాంగ్రెస్ ఇతరులు నన్ను ద్వేషిస్తున్నారు, సమాధి తవ్వాలని చూస్తున్నారు, చివరికి నా తల్లిని అవమానించారని చెప్పేసి మీరట్ సభలో ప్రధాని మోదీ గారు ధ్వజం ఎత్తారండి. సో రకంగా చూస్తే కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టున్నారు. సో అసెంబ్లీలో కల్తీనైపోయి చర్చ. గత ప్రభుత్వం పాపాలను ప్రజలకు వివరించే యోచనలో సర్కార్, ప్రజల దృష్టి మార్చేందుకే మండలిలో వైసీపీ ఎత్తులు, వాటికి చెక్ పెట్టేలా కల్తీనైపోయి చర్చకు నిర్ణయం తీసుకున్నారంటండి. సో వైసీపీ ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వీళ్ళకి ఫుల్ టైం ఉంటుంది కదా. సో ఆ కల్తీని అయిపోయిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రజలకి కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఎటువంటివి జరిగాయి, లేదా నిజంగా 2019, 24 మధ్య నెయ్యి వాడారా లేదా ఏదైనా కెమికల్ వాడారా అనేసి ఒక క్లారిటీ వస్తుంది కదండి. సో మంచి పవర్ ప్రజెంటేషన్ ఇస్తే కొంచెం మంచిదన్నమాట. ఇక ఆపరేషన్ కగా జరుగుతుంది కదండి ఇండియా నేపథ్యంలో. సో అది మంత్ ఎండింగ్ లాస్ట్ అనమాట. సో లోపల ఈ నక్సలైట్స్ అనేవాళ్ళు లేకుండా చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది కదా. సో దాని గురించి రాశారనమాట. అందులో భాగంగా దేవజీ లొంగుబాటు అంటాను, మావోయిస్ట్ అగ్రనేతతో పాటు రాజిరెడ్డి సహా 25 మంది కూడా లొంగిపోయారు. తెలంగాణ పోలీసులకు లొంగిపోయారనమాట. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వెల్లడి. నేడో రేపు తెలంగాణ పోలీసులు ప్రకటన. సీఎం రేవంత్ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం అంటండి. సో దాదాపుగా ఫిబ్రవరి మందనలో లొంగిపోయారంట ఆయన. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామం తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో SIB పోలీసులు ఎదురు లొంగిపోయారన్నమాట. ఈ లొంగుబాటును తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. దేవ్జీతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ పోలీసులు లొంగిపోయారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వెల్లడించారంట. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిందండి. తెహ్రీక్-ఏ-తాలిబాన్ IS స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. 70 మంది ఉగ్రవాదులు చంపేసినట్లు ప్రకటించింది. సో ప్రతీకార తప్పదు అని చెప్పేసి తాలిబాన్లు అన్నారనమాట. వీళ్ళు పాకిస్తానే పెద్ద టెర్రరిస్ట్ దేశం, వీళ్ళ మీద టెర్రరిస్టులు అటాక్ చేశారంట. ఏమన్నా అర్థం ఉందా? టెర్రరిస్టులు దొంగ అన్నట్టుగా ఉంది వీళ్ళ ప్రతి కథ. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులు హతమంట అండి. మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా కిష్త్వాడ్ జిల్లాలో ఘటన అంటండి. సో ఆంధ్రజ్యోతిలో ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు అంటండి. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాలు. పరీక్షలు రాయనున్న 10,57,000 మంది విద్యార్థులు అంటండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఆవేశంగా కాకపోయినా కొంచెం ఆలోచించి ప్రశాంతంగా రాయండి. సో వాణిజ్య ఒప్పందం చర్చలు వాయిదా. ట్రంప్ సుంకాల్లో మార్పుల నేపథ్యంలోనే పరిణామాలను సమీక్షించి అనంతరం అమెరికా, భారత్ ఉన్నతాధికారులు భేటీ. ఈ 15% సుంకాలకు చట్టబద్ధత ఎక్కడ? ట్రంప్ సుంకాలను వ్యతిరేకించి వాదించిన లాయర్ నీల్ కత్వాల్ మండిపాట అంట. ఎన్ని చెప్పినా ఆయన మారలేండి. అతని నిద్రలో కల్లో ఏదో ఒకటి వస్తుంది, దాన్ని అప్లై చేస్తాడనమాట ప్రపంచం మీద. ఇక బస్సుల కోసం బెంగళూరు. ప్రజా ప్రయోజనం పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోరాటం. ఆర్టీసీ సర్వీసులు పెంచాలంటూ డిమాండు. ప్రైవేట్లో ప్రయాణాలపై ప్రయాణికుల్లో గుబులు. సరిహద్దుల్లో సమస్య మరింత తీవ్రమంటండి. అవునండి, యాక్చువల్గా మదనపల్లి అట్లాగే పుంగనూరు, చిత్తూరు, బెంగళూరుకి చాలా బస్సులు అవసరం. కాకపోతే అవసరమైన దానికంటే చాలా తక్కువ నడుస్తున్నాయన్నమాట. సో దాన్ని కొంచెం పెంచితే బాగుంటుంది. ప్రైవేట్ బస్సుల్లో కొంచెం డేంజర్ అనేసి ఫీల్ అవుతున్నారు ప్రజలు. డేంజర్ ఏముండదు. సో ఆర్టీసీ బస్సులతో కొంతమందికి రాయితీలు వస్తాయి కదా, సో అందుకోసం. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో వచ్చే ఈరోజు నా ముఖ్యమైన అంశాలు. ఈనాడులో చూసుకుంటే ఈనాడులో కూడా సేమ్ అదేనండి. 7.5 ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ గురించి రాశారు. అట్లాగే తపాలా సేవకులను మరవలేం. GDS ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
పౌర సేవలు సాకారమయ్యేలా సమగ్ర అధ్యయనం చేయిస్తాం. గుంటూరులో గ్రామీణ డక్ సేవక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. అట్లాగే ట్రంప్ నివాసంలోకి సాయుధు ఒక వ్యక్తి వెపన్స్తో దూరాడంట. సో అతను కాల్చి చంపిన భద్రతా సిబ్బంది ఫ్లోరిడా పామ్ బీచ్లోని మారియే ఎలాగో రిసార్ట్లో ఘటన. ఆ సమయంలో శ్వేత సౌధంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు అంట. సో అట్లాగే ఇక ప్రధాని మోడీ గారు మాట్లాడిన విషయాలు రాశారనమాట. ముందు ప్రజా హృదయాలను గెలవండి, ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం. మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా? విపక్షాలది మరీ ఇంత డొల్లతనం అని చెప్పేసి మోడీ గారు నిన్న యూపీలో జరిగిన ఒక మీటింగ్లో మాట్లాడారనమాట. సో అట్లాగే దేశీయంగా KC-390 విమానాల తయారీ ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తాం. ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ అంటండి. సో ఇండియాలో దేశీయంగా 390 విమానాలు తయారు చేస్తాయంట. సో విమానాలు తయారు చేసేంత స్థాయికి దేశం కొంచెం డెవలప్ అవ్వడం కొంచెం మంచిది. సో అట్లాగే గ్రామీణ డక్ సేవకులు భరతమాతకు ఆభరణాలు అని చెప్పేసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారండి. సో డక్ సేవకుల గురించి రాశారనమాట. మనం ఆంధ్రజ్యోతిలో చదువుకున్నాం. సో ఇక మావోయిస్ట్ చీఫ్ JVG లొంగిబాటు అని చెప్పేసి రాశారండి. దాని గురించి కూడా చదువుకున్నాం కదా. ఇక రాజమహేంద్రంలో కిడ్నీ సమస్యల కలవలం. ఒకే ప్రాంతంలో 14 మంది బాధితులు, 2 మృతి. కల్తీపాలే కారణం అవమానం. వాళ్ళు ఒకటే కాదులేని ప్రతిదీ కల్తీనే, అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అనమాట. సో ప్రేమల్లో మునుగుతున్నారు. ఇన్స్టా స్నేహ మోజులో మైనర్లు, పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేమి అని చెప్పేసి ఒక మంచి వార్త రాశారండి. సో దాని గురించి డీటెయిల్గా చదువుకుంటే కొంచెం మంచిదన్నమాట. సో వీలైతే ఈనాడులో రాశారు ఈ వార్తని, కొంచెం చూసి చదవండి. ఎందుకంటే పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతే వాళ్ళు అందులో ఏం వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఈనాడులో వచ్చిన విషయాలు అనమాట. సో ఇంకా సాక్షిలో చూసుకుంటే ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్. పచ్చపార్టీ సేవలు తెరుస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్ట్ కట్టిపెట్టే ఆ పన్నాగం అంట. టెండర్ నిబంధనల్లో మార్పు, సాల్వెన్సీ షరతు ఎత్తివేత, బీమా కంపెనీకి 1,000 కోట్ల ప్రీమియం రూపంలో మళ్లింపు. ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు, కమిషన్ కింద 100 కోట్లు. అదంతా పెద్దల జేబుల్లోకి. అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దల పావులంట. అన్నీ మీరు చేసే ఏమంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి కొంతమంది ఉంటారు కదా, సో కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఇవ్వడం గ్యారంటీ. ఎందుకంటే లాస్ట్ టైం 2019 and 24 మధ్యలో జగనన్న కాలనీ కట్టడానికి భారతీయ సిమెంటే వాడాలి, జిందాల్ స్టీల్సే వాడాలని చెప్పి అవసరం లేకపోయినా మార్కెట్లో 400కి దొరికితే కంపెనీ దగ్గరికి వెళ్ళి 450 రూపాయలు కొని దాన్ని వేస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. మీకు కావాల్సింది మీరు చేస్తారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు, అంతే. సో అట్లా చేసుకుంటే ఇటువంటి పక్కన పెట్టేస్తే ఇక దక్షిణాఫ్రికాకి దాసోహం అంటారు. నిన్న చాలా వరస్ట్గా ఆడారండి మన వాళ్ళు. 111కి ఆల్అవుట్ అయిపోయారు అనమాట. సో మన వాళ్ళు తప్పేం లేదు. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా ఒక మంచి ప్లాన్తో రావడం జరిగింది. సో మన వాళ్ళు దానికి దెబ్బ అయిపోయారు. దక్షిణాఫ్రికాకు దాసోహం. T20 ప్రపంచ కప్లో సూపర్ 8లో 76 పరుగుల తర్వాత భారత ఓటమి అని చెప్పేసి రాశారు. ఇక మురికి రాజకీయాల విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ మండిపాటు అని చెప్పేసి అది ఒకటి రాశారు. అట్లాగే నేటి నుంచి ఇంటర్ పరీక్షలు అని చెప్పేసి ఇంటర్ పరీక్షల గురించి రాశారండి. అదేంటి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి.